మన దేశంలో క్రికెట్ ఒక మతం. మ్యాచ్ వస్తుందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతారు. ఏ టీం గెలుస్తుందో చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడే క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. క్రికెట్ ప్రేమికులను టార్గెట్ చేశాయి. ఏకంగా బెట్టింగ్లను నిర్వహిస్తున్నారు. ఇది హైదరాబాదో బెంగళూరులోనో కాదు, ఏకంగా ప్రకాశం జిల్లా క్రికెట్ బెట్టింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇంతకీ ఈ ముఠాలను నిర్వహిస్తున్నది ఎవరు? జిల్లాలో ముఠాలు రావడానికి కారణం ఏంటి? తాజా ఘటనపై పోలీసుల చర్యలేంటి? ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ. క్రికెట్ అంటే మన దేశంలో ఒక భారీ క్రేజ్. చిన్న పెద్ద అనే తేడా లేదు, క్రికెట్ ఆడతారు. గల్లీలో ఏ చిన్న సందు దొరికినా బ్యాట్ బాల్ పట్టుకుని రెడీ అయిపోతారు. టీమిండియా ఆడుతున్న మ్యాచ్లను చూసేందుకు ఆఫీసులకు డుమ్మా కొడతారు. అంతేకాదు ఏ టీం గెలుస్తుందో గెస్ చేస్తూ ఉంటారు. ఇదే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటారు కొంతమంది దుండగులు. ఎప్పుడు ఏ మ్యాచ్ జరిగినా దానిపై బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. అమాయకులు భారీగా ధనాన్ని కోల్పోతున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ చిన్న సమాచారం దొరికినా దాడులు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఇందులో 4 నిందితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ను దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. ఆకస్మికంగా దాడి చేసి పెద్ద మొత్తంలో బెట్టింగ్ సామాగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్శిలో ఎత్తున బెట్టింగ్ ముఠాలు బాగా ఇంట్లో సెటప్ పెట్టుకొని బెట్టింగ్ ఆడుతున్నారు, క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారని మాకు రాబడిన సమాచారం పైన మేము అద్దంకి సిఐ గారికి స్పెషల్గా ఉత్తర్వులు ఇచ్చి దర్శి టౌన్లో ఉన్న ఒక 2వ అంతస్తులో ఒక రూమ్లో ఆడుతున్నారనే సమాచారం పైన అతనికి స్పెషల్గా రైడ్ చేయమని అద్దంకి సిఐకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో దర్శి పట్టణంలో ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు బయటపడింది. నిందితులు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, ప్రత్యేకమైన కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగించి ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అన్ని క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మ్యాచ్ ఫలితాల ఆధారంగా భారీగానే డబ్బులు చేతులు మారుతున్నాయన్నారు. సాయంత్రం 2వ అంతస్తులో ఉన్న రూమ్లో రైడ్ చేసి అక్కడ మొత్తం క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు సెటప్ అంతా పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఆవుల నాగేంద్ర ప్రసాద్, కొరింశెట్టి వెంకట్రావు, మోత్కూర్ సురేష్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న బుక్కులు అవన్నీ పరిశీలించి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా భావించి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన మహజర్లో అరెస్ట్ చేసుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించినారు. బెట్టింగ్లో వాడుతున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 కమ్యూనికేటర్ బాక్సులు, 2 ల్యాప్టాప్లు, 21 మొబైల్ ఫోన్స్ తో పాటు 24 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో వ్యక్తి కీలకంగా సహకరిస్తున్నట్లు ఆ విచారణలో బయటపడింది. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉపయోగపడే లింకులున్న బాక్సులు, ప్రింటింగ్ మిషన్, అతని వద్ద నుంచి ఒక 24 లక్షలు క్యాష్, మిగతా ల్యాప్టాప్లు అన్ని పెద్ద ఎత్తున మా దర్శి నిన్న దీనిపైన ఉదయం స్వాధీనం చేసుకుని మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్టు చేసిన నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెనుక మరింత పెద్ద నెట్వర్కే ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ ముఠాతో సంబంధమున్న మరికొందరిని గుర్తించేందుకు ప్రత్యేకమైన దర్యాప్తు చేసినట్లు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. అక్రమ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.